నన్ను గౌరవంగా చూసే ఆఫీస్ వాళ్ళ ముందు తలదించుకొని నిలబడలేను. ఆ అవసరం అసలు లేదండి. ఒక్కసారి నేను చెప్పేది కూడా మీరు వినండి. నేను మిమ్మల్ని ఏం చేయమని చెప్పాడో చెప్పండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పండి. మీకు శిక్ష తక్కువ పడేలా నేను చూస్తాను. నేను మీకు ఏమీ చెప్పలేను మేడం, నన్ను క్షమించండి. రావు గారు, ఒక నిమిషం ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. కిడి, నువ్వు వెంటనే టెర్రస్ పైకి రా, అర్జెంట్. ఓకే జడి. రావు గారు, ఒక్కసారి ఆలోచించండి. తొందరపడి మీరు నిర్ణయం తీసుకోవద్దు. మీ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా ఉన్న తాయారుని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ని అరికట్టడం మీ మెయిన్ మోటో అని చాలాసార్లు మీరు చెప్పారు. అలాంటిది మీ పార్టీ మినిస్టర్ క్రైమ్ చేయడం గురించి మీరేం చెప్తారు? ఇప్పటికీ నేను మా పార్టీ అదే మోటివ్తో ఉన్నాం. కాబట్టి నిన్న రాత్రి పోలీసులు సాక్ష్యాలు తీసుకుని నా దగ్గరికి రాగానే తాయార్ని అరెస్ట్ చేయమని చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ వారెంట్ మీద సంతకం పెట్టింది కూడా నేనే. క్రైమ్ చేసిన ఎవ్వరిని వదిలిపెట్టాం. కొన్ని రోజుల క్రితం సెంట్రల్ మినిస్టర్ని గుడి దగ్గర బాంబ్ బ్లాస్ట్లో చంపేశారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన రిటైర్డ్ జడ్జ్ రమాకాంత్ గారిని కూడా చంపేశారు. మరి వాళ్ళనేం చేయబోతున్నారు సార్? 2 కేసుల్లో ప్రధాన నిందితుడు ఆ మేనన్నని అందరికీ తెలుసు. కానీ అతడని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు లేవు. ప్రూఫ్ ఉంది సార్. ప్రత్యక్ష సాక్షిని నేనే. మీనన్ రమాకాంత్ గారిని మర్డర్ చేస్తూ ఉండగా నేను వీడియో కూడా తీశాను. మీరు పర్మిషన్ ఇస్తే వీడియో ప్లే చేస్తాను సార్. యా షూర్, ప్లే చేయండి. సురేష్ కుమార్, త్వరగా అప్లోడ్ చేసి ప్లే చేయి. పబ్లిక్ కి కూడా సేమ్ టైంలో ప్లే అవ్వాలి. రావు గారు, ఒకసారి నేను చెప్పేది వినండి, ఓకేనా? మీ ఫ్యామిలీకి ఏమీ కాదండి, నేను చూసుకుంటాను. మీ భార్య పిల్లల ప్రాణాలకి ఏమీ కానివ్వను, నాది హామీ. చూడండి, ప్రాబ్లం ఏం అవ్వదు అసలు. ప్లీజ్ కిందకి దిగండి, మీకు నేను హెల్ప్ చేస్తాను, నన్ను నమ్మండి. థాంక్ గాడ్. చెప్పండి, మీనన్ మిమ్మల్ని ఏం చేయమని చెప్పాడు? చెప్పండి రావు గారు. నేను చెప్పలేను మేడం. మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు, అంతేగా? అవును మేడం. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే మేడం. రమ్య, చెప్పండి మ్యామ్. నేను నీకు ఇప్పుడు ఒక అడ్రస్ పంపిస్తాను. ఆ ఇంట్లో మీనన్ మనుషులు మేనేజర్ ఫ్యామిలీని హౌస్ అరెస్ట్ చేశారు. వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడండి. అడ్రస్ చెప్పండి. రోడ్ నెంబర్ 2. ఓకేనే రమ్య? ఓకే మ్యామ్, నేను కిరణ్ ఇప్పుడే వెళ్తున్నాం. వెళ్ళండి, క్విక్. ఈ సిటీలోనే నా టీం బెస్ట్ టీం రావు గారు. మీ ఫ్యామిలీకి ఏం కాదు. ప్లీజ్ ఇప్పటికైనా చెప్పండి, అసలు మీనన్ ఏం చేయబోతున్నాడు? ఆ అమ్మాయి సీఎం గారి మైక్ కి షాక్ వచ్చేలా చేస్తుంది మేడం. సీఎం గారి కళ్ళు తిరిగి పడిపోగానే ఆఫీసులో 2 బాంబులు పేలబోతున్నాయి. మై గాడ్, 2 బాంబ్సా? నువ్వు వెళ్ళు జడి, నేను ఆఫీస్లో అందరినీ బయటికి పంపిస్తాను. ఓకే కిడి. రావు గారు పదండి. రెడీ, ప్లే చేయండి.
సార్ సార్ చెప్పు టీనా. సీఎం స్పృహ కోల్పోయాడు బాయ్. బాంబ్స్ డీటోనేట్ చేయడానికి నేను కిందకి వెళ్తున్నా. మీరు రెడీగా ఉండండి బాయ్. ఓకే. పల్స్ ఉంది కౌశికి, త్వరగా అంబులెన్స్ రమ్మని చెప్పు. ఆఫీస్లో బాంబు పెట్టారు, త్వరగా అందరూ బయటికి వెళ్ళండి. ఎవరు లిఫ్ట్ యూజ్ చేయొద్దు. స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళండి. బాంబా? బాంబు పెట్టారా? బాంబు పెట్టారా? త్వరగా పదండి. త్వరగా రండి. ఆఫీస్ లో బాంబు ఉంది. అందరూ అమ్మా, బయటికి వెళ్ళండి. బాంబా? బాంబు పెట్టారా? త్వరగా బయటికి వెళ్ళండి. పదండి పదండి. ఆఫీస్లో బాంబు పెట్టారు, అందరూ అమ్మా, త్వరగా బాంబు కిందకి వెళ్ళిపోండి. పెట్టారా? త్వరగా త్వరగా. పదండి త్వరగా. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు? వెళ్ళండి. బాంబ్స్ పేర్లేదు, అందరూ బయటకు వచ్చేస్తున్నారేంటి? సారీ. టీనా టీనా ఏయ్ ఏయ్. జడి, కెడి, నేను టీనాని పట్టుకొని లాస్ట్ అప్డేట్ ట్రై చేస్తాను. నువ్వు పైకెళ్ళి సీఎం గారిని కౌశికి గారిని బయటికి ఓకే తీసుకెళ్ళి. జడి, జాగ్రత్త. బాయ్. లోపల ఏం జరుగుతుంది టీనా? బాంబ్స్ పేలకుండానే అందరూ ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? జేడీకి మన ప్లాన్ గురించి తెలిసిపోయింది బాయ్. అందుకే అందరినీ బయటకు పంపుతుంది. నన్ను చూసి నా వెంట పడుతుంది. నేను తప్పించుకొని వెళ్తున్నా. బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా నువ్వు జేడీకి దొరకొద్దు టీనా. నేను చూసుకుంటాను బాయ్. టీనా 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 సార్ 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 నా వాయిస్ వినిపిస్తుందా? మెల్లగా సార్, ఇది పట్టుకో. జాగ్రత్త సార్. మెల్లగా. స్పెక్ట్స్. సురేష్ స్పెక్స్. స్పెట్స్ ఇదిగోండి ఇవ్వండి సార్. తీసుకోండి సార్. అసలు ఏం జరిగింది కౌశికి? మీకు కరెంట్ షాక్ కొట్టి కళ్ళు తిరిగి పడిపోయారు సార్. సారీ సార్, ఇలా ఎప్పుడూ జరగలేదు. మైక్ని మొత్తం 2 సార్లు చెక్ చేసాకే మిమ్మల్ని పిలిచాం సార్. అయినా కూడా ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు సార్. జేడీకి ప్లాన్ తెలిసిపోయిందంటే ఖచ్చితంగా బ్లాస్ట్లు జరగనివ్వదు.